డాక్టర్ గారు అంటే ప్రపంచంలో అతి ఎక్కువగా అంటే మరణాలకి కారణమయ్యే వ్యాధియే సిఓపిడి అనేది 4వ స్థానంలో ఉంది. అంటే ఇందులో అంటే అవగాహన కూడా ఉన్నవారు తక్కువే కావచ్చు మేబీ. సో అసలు సిఓపిడి అనేది ఏంటి? అసలు దాని లక్షణాలు ఎలా ఉంటాయంటారు? సిఓపిడి యాక్చువల్లీ ఇప్పుడు 4th ప్లేస్లో ఉంది, కానీ అది బై 2030 అది సెకండ్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అనేసి అంటున్నారు. అంటే సిఓపిడి అంత ప్రపంచవ్యాప్తంగా అంత పెరుగుతోందనమాట. కానీ దాని మీద అవగాహన లోపం అయితే డెఫినెట్గా ప్రజల్లో ఉంది. దాని మీద పెద్ద అవగాహన లేదు. రెండోది సిఓపిడి అంటే ఏంటి? దాని నేమ్ వచ్చేసి సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. అంటే అది దీర్ఘకాలిక రోగం, ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక రోగం అనమాట. సో దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది అంటే అబ్స్ట్రక్షన్, ఎయిర్వేస్ అంటే గాలిపోయే గొట్టాలు ఉంటాయి కదా, మీకు తెలుగులో చెప్పాలంటే దాంట్లో అబ్స్ట్రక్షన్ ఏర్పడుతుంది. అబ్స్ట్రక్షన్ అంటే అది కుచించుకుపోయి ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, గాలి తీసుకోవడము వదలడము ఇబ్బందిగా ఉంటుంది, ఊపిరి తీసుకోవడము వదలడం ఇబ్బందిగా ఉంటుంది. సో సిఓపిడి అంటే మనం డెఫినేషన్ వైజ్ చూసుకుంటే ఇది క్రానిక్ ప్రోగ్రెసివ్ అండ్ పర్సిస్టెంట్ ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే అది ఎప్పటికీ అబ్స్ట్రక్షన్ ఉంటుంది, క్రానిక్ డిజీజ్ అండ్ ప్రోగ్రెసివ్ అంటే అది ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే రాను వయసు పెరిగే కొద్దీ ఆ జబ్బు కూడా ముదురుతూ ఉంటుంది అండ్ అబ్స్ట్రక్షన్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. దానికి కామన్గా లక్షణాలు ఏముంటాయి అంటే దగ్గు. ఊపిరితిత్తుకి సంబంధించిన ఏ జబ్బుకైనా కానీ కామన్ లక్షణాలే ఉంటాయి. ఏంటి అంటే దగ్గు, తెమడ రావడము, ఆయాసం ఉండడము, పిల్లి కూతలు లాంటివి ఉండడము, అండ్ మధ్యలో ఏంటంటే ఎగ్జాజర్బేషన్స్ అంటాం. అంటే ఎక్కువ అయిపోతుంది దగ్గు, ఆయాసము అవన్నీ ఎక్కువైపోయి, తెమడ ఇవన్నీ ఎక్కువైపోతాయి, దాన్ని ఎగ్జాజర్బేషన్స్ అనమాట. సో ఈ క్రానిక్ సిమ్టమ్స్ ఉంటాయి, మధ్యలో ఇట్ విల్ బి పంక్చుయేటెడ్ బై దీస్ ఎగ్జాజర్బేషన్స్ అనమాట. ఇది దేనివల్ల వస్తుంది అంటే కామన్గా స్మోకింగ్ కానీ లేకపోతే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వస్తుంది. సో సిఓపిడి అన్నది ఒక దీర్ఘకాలిక రోగము. అది పర్టికులర్గా ఎయిర్వేస్కి అంటే ఊపిరితిత్తుల్లో ఉండే గాలిపోయే గొట్టాలకు సంబంధించిన జబ్బు అనమాట. కొన్నిసార్లు ఎయిర్వే ప్యారన్కైమా కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎంఫెసిమా అట్లాంటి జబ్బుల్లో. బట్ మేజర్గా ఎయిర్వే డిసీజ్ అని అంటాం మనము. అండ్ అది పూర్తిగా నార్మల్ అవ్వదు. ఇన్ బిట్వీన్ ఎగ్జాజర్బేషన్స్ కూడా వాళ్ళకి కంటిన్యూస్గా కొద్ది గొప్ప సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని సిఓపిడి అంటాం. దాని లక్షణాలు నేను చెప్పినట్టుగా దగ్గు, ఆయాసము, పిల్లి కూతలు ఇవన్నీ ఉంటాయి, మధ్యలో అవి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట, ఎగ్జాజర్బేషన్స్ ఉంటాయి అన్నమాట.